నెక్స్ట్ ఫాల్కన్ ఒకటేనా ఇంక దేంతో క్లీన్ చేసుకోవచ్చా? ఏంటి కోటి, ఒక ఫ్లోలో వెళ్తున్నాం కదా, మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తావేంటి? నేను స్క్రిప్ట్ ప్రకారం వస్తున్నాను. ఏం చెప్తున్నాను ఇందాక? ఓహో, ఇది ఫిట్టింగ్ చేశాక ఇలా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజా రమేష్. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది మైక్రోస్కోప్లు కొంటూ ఉంటారు, మొబైల్ టెక్నీషియన్స్ మొబైల్ కొంటూ ఉంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత అవి డల్ అయిపోతాయి, మనం చూసేది కూడా సరిగా కనిపించదు. ఎగ్జాంపుల్, నేను బోర్డు అయితే మీకు స్కోప్లు పెడతాను. ఇవి కొంచెం బ్లర్గా కనిపిస్తుంటే మనం చూస్తే ఇందులో నుంచి మనం ఏమైనా చూస్తే మనకి డల్గా కనిపించు, చీకట్లా కనిపిస్తుంది. మైక్రోస్కోపు ఎలా క్లీన్ చేసుకోవచ్చు, ఏదైనా సరే దానికి వాడాల్సినవి ఏమేమి చెప్తాను. మనకి వచ్చే క్లాత్లు అయితే ఇలాంటి క్లాత్లు అయితే వాడండి. మనకి ఆల్రెడీ ఐసీ క్లీనింగ్కి దానికి వస్తుంటాయి, గ్లాస్ క్లీనింగ్కి. తర్వాత ఇలాంటి లిక్విడ్, గమ్ టైప్ లిక్విడ్ వాడచ్చు, లేదా ఫాల్కన్ మనం టచ్ ఏది రిమూవ్ చేస్తాం, ఇది కూడా వాడచ్చు. టిన్నర్ ఎలాంటివి అయితే ఈ గ్లాసులు వాడకండి, డల్ అయిపోతాయి. అది ఎలా క్లీన్ చేసుకోవచ్చో మీకైతే చెప్తాను. మైక్రోస్కోప్ కొన్నప్పుడు ఇలాంటి టూల్ అయితే ఇస్తారండి. ఈ టూల్ని ఎలా వాడచ్చో చెప్తాను. ఫస్ట్గా మనం ఈ రబ్బర్లు ఉంటాయి కదా, ఈ రబ్బర్లు ఇలా సైడ్ పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఓపెన్ చేయాలని అంటే దీని పక్కన ఒక టూ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క టూల్కి ఇగోండి, ఇక్కడ జూమ్ చేసి ఇక్కడ ఈ టూల్ని లూజ్ చేసుకుంటే మనకి లెన్స్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి, అది లూజ్ చేయగానే ఇదైతే లెన్స్ బయటకు వచ్చేస్తుంది. దీన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇటువైపు కూడా ఇస్తాం. రెండు సైడ్లు లెన్స్కి ఉంటుంది కాబట్టి రెండు సైడ్లు కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు లెన్స్లో. ఇది చివర్లో క్లీన్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ ఇది ఉంది కదండి, ఇది మనం ఇలా ఓపెన్ చేసుకు, ఇలా ఇది టోటల్గా పట్టి ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. చూసారా, ఇలా ఓపెన్ అయిపోతుంది. దీనికి మధ్యలో ఏం ఉండదు. ఇక్కడ చూడండి, డస్ట్ ఎంత ఈ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది కూడా ఇస్తుంది. ఇది కూడా ఓపెన్ అవుతుంది. నా మైక్రోమాక్స్ చూడండి, మా మైక్రోస్కోప్ వచ్చి మెకానిక్ MC75T. తర్వాత ఇప్పుడు మీకు టూల్ చెప్పాను కదండి, ఈ టూల్తో మనకి ఇక్కడ రెండు ఇంటర్నల్ నట్ బోల్ట్ టైప్ అయితే ఉంటాయి. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఒకటి చూసారు కదా, ఇది ఇలా రెండు స్క్రూలు వచ్చేసిన తర్వాత ఏం లేదండి, ఈ బేస్ ఉంది కదా, బేస్ ఇలా తీస్తే వచ్చేస్తుంది. ఒకసారి చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో. ఇక్కడ చూడండి డస్ట్. ఇది ఈ గ్లాసులు ఉన్నాయి కదండి, ఈ గ్లాసులు డస్ట్ పట్టిపోతే చూడండి మొత్తం డస్టే ఉంది. ఇందులో కూడా డస్టే ఉంది. మరి ఈ గ్లాసులు డస్ట్ అయిపోవటం వల్ల మనకి లోపల ఏమీ కనిపించదు. ఒకసారి మీరు పైనుంచి చూస్తే చూడవచ్చు. ఇలాగ కొంచెం టిప్ చూడండి, డస్ట్ అంతా వెళ్ళిపోవడం వల్ల మనకి ఈ గ్లాస్ క్లీన్ లేకపోవడం వల్ల అలా ఇబ్బంది అవుతుంది. నేనైతే ఒకసారి ఫాల్కన్ వేసి క్లీన్ చేస్తాను. చూడండి, ఫాల్కన్ ఉంది కదా, దీన్ని క్లాత్ పెట్టి ఈ గ్లాసులు ఏమైతే ఉన్నాయో అవసరం అనుకుంటే ఇలా కొట్టచ్చు.
ఇలా మైక్రోస్కోప్ గ్లాసులని లెన్స్లని క్లీన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత మట్టి వచ్చిందో. ఇవి ఉండిపోవడం వల్ల మనకేమీ కనిపించదు. మనం కొత్త క్లాత్ ఒకటి పెట్టుకున్నాం. వీలైనంత వరకు ఈ గ్లాసులు ఇంతవరకు అయితే అయ్యాయి. కాకపోతే మళ్ళీ ఇది చూడండి, ఇందులో ఉన్న గ్లాస్ కూడా మనం క్లాత్తో కానీ ఈ ఫాల్కన్ కొంచెం ఫాల్కన్ అనేది పెట్టి ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. వీలైతే లోపల వరకు క్లీన్ చేయాలి. ఇది చూడండి పైన ఎంత మురికైతే ఉంది. మన అప్పుడు కొత్తగా వచ్చేటప్పుడు కొత్తగా వచ్చింది కదా అని కవర్ కప్పుతాం. కొద్ది రోజులు పోతే అలాగా ఉన్నీలే పాత అయిపోయింది కదా అని విడిచిపెడతాం. ఓకే, ఇదైతే క్లీన్ అయ్యి ఇంకా మనం ఇలాంటి వీటిని ఓపెన్ చేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో డస్ట్ ఉంది అనుకుంటే, నేనైతే డస్ట్ ఇందులో లేదు కాబట్టి నేను యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ పెట్టేస్తున్నాను. దీనికి ఇది అడ్జస్టబుల్ కాబట్టి మీకు క్లీన్ అయ్యాక ఎంత నీట్గా ఉంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అందాక ఇలా మాస్టర్ ఫాల్కన్ ఒకటేనా ఇంక దేంతో క్లీన్ చేసుకోవచ్చా? ఏంటి కోటి, ఒక ఫ్లోలో వెళ్తున్నాం కదా, మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తావేంటి? నేను స్క్రిప్ట్ ప్రకారం వస్తున్నాను. ఏం చెప్తున్నాను ఇందాక? ఓహో, ఇది ఫిట్టింగ్ చేశాక ఇలా చేస్తానండి. ఇలా ఫిట్ చేసుకోవచ్చు. ఇందాక ఏం అడిగా కోటి, ఫాల్కన్తోనైనా దేనితోనైనా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మా కోటి చేసిన పని మీకు చూపిస్తాను. బంగారం లాంటి సన్షైన్ మల్టీమీటర్, దీని అవతారం చూడండి. ఇది ఆఫ్లో ఉందనుకుంటున్నారేమో, ఇది ఆన్లోనే ఉంది. చూడండి, మళ్ళీ కెమెరా జూమ్ ఒకటి చేస్తున్నాడు మా వాడు. దీన్ని కొంచెం క్లీన్ చేసి పెట్టరా ఫాల్కన్తోనో లేకపోతే మన చిన్న లైట్ లిక్విడ్తోనో అని క్లీన్ చేసి పెట్టరా అంటే వాడు క్లీనర్తో క్లీన్ చేసి పెట్టాడండి. అంటే మదర్ వాటర్ డ్యామేజ్ క్లీనర్తో క్లీన్ చేసి పెడితే ఈ ఉన్నది కూడా లైట్ వేస్తేనే ఎంత ఉందో కనిపిస్తుంది. లైట్ ఆగిపోతే అవకాశం లేదు. అంటే ఏది చెప్తే అదే చెయ్యాలి. మనం సొంతంగా ఏదైనా టిన్నర్తో కానీ ఇలాంటి మల్టీమీటర్, ఇది ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. ప్లాస్టిక్ లేయర్ టిన్నర్ తగిలితే మొత్తం గజిబిజి అయిపోయి చండాలు. చూడండి, ప్రతి సెకండ్కి ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. అందులో ఏముందో తెలియదు, ఏ మోడ్లో ఉందో కూడా డయోడ్ మోడా వోల్టేజ్ అనేది కూడా తెలియదు. అందుకే ఫాల్కనో కానీ ఇలాంటి జంక్ లిక్విడ్ కానీ వాడుకోవడం మంచిది. మీకు ఇదైతే పూర్తిగా ఫిట్ అయ్యాకైతే చెప్తాను. కూడా ఆల్రెడీ క్లీన్ చేసాము. ఇది ఇలా పెట్టాయి కదా, ఇందా స్క్రూ ఓపెన్ చేసినప్పుడు టైట్ అయితే పెట్టున్నాం కాబట్టి ఆ స్క్రూని లూజ్ చేసి మళ్ళీ ఇది ఏం థ్రెడ్ ఉండదండి. లోపలికి వెళ్తే ఈ డిజైన్ గాడి ఏదైతే ఉందో ఇందులో ఆ స్క్రూ ఉంటుంది. సింపుల్ అండి, మహా చేసుకుని 10 నిమిషాల్లో పూర్తి అయిపోతుంది. చూడండి, బయటికి కాదు. ఇది అడ్జస్ట్మెంట్ అనేది మనం తర్వాత చేసుకోవచ్చు.
అలాగే ఇది చేసేటప్పుడు కింద లెన్స్ కూడా ఒక డస్ట్ క్యాప్ ఉంటుంది, దాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంతెంత మట్టి వస్తుందో, ఇంత మట్టి ఉంటే మనకి ఏమి కనిపించదు. ఇంకా వీలైతే లోపల వైపు గ్లాస్ని కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక గ్లాసు, ఇక్కడ ఒక గ్లాసు, 2 గ్లాసులు అయితే ఉంటాయి దీనికి. ఇది కూడా ఓపెన్ చేయొచ్చు అండి, ఇలా పైన వస్తుంది. మీకు వీలైతే ఇలా ఇది కూడా ఓపెన్ చేసేసి క్లీన్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మన గ్లాస్ అయితే ఉంది. దీన్ని అవసరం ఉంటుంది టిష్యూ పేపర్ కూడా ఉపయోగించవచ్చండి. గ్లాసే కాబట్టి ప్యూర్ గ్లాస్. టిష్యూ పేపర్తో కూడా జిడ్డుగా ఏమైనా ఉంది అంటే టిష్యూ పేపర్ ఉపయోగిస్తే చూడండి ఎలా వచ్చిందో ఇలా ఉపయోగించవచ్చు. ఆ తర్వాత లోపటి సెన్సర్ కూడా ఇది కూడా అది కూడా బయటకు వస్తుందండి. చూడండి ఏ యాంగిల్లో తీస్తామో అదే యాంగిల్లో పెట్టాలండి. యాంగిల్ కానీ డిఫరెన్స్ వచ్చింది అంటే మీకు చూడండి, యాంగిల్ డిఫరెన్స్ వస్తే మీకు స్కోపింగ్ అనేది మిస్ అయిపోతుంది. ఏ యాంగిల్లో మనం బయటికి తీసి పెట్టామో అదే యాంగిల్లో పెట్టాలి. ఈ లెన్స్ తీసుకెట్టేటప్పుడు మాత్రం యాంగిల్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఈ యాంగిల్లో తీసాను కాబట్టి ఇదే యాంగిల్లో దీన్ని కూర్చోబెట్టాలి. మనం ఎలా తీసామో అలా పెట్టుకొని చెప్పాను కదా, నీట్గా పెట్టుకోండి. రివర్స్ అయితే మళ్ళీ స్కోప్ రివర్స్లో కనిపిస్తుంది. ఇంకొక యాంగిల్స్ అయితే ఉంటాయి, యాంగిల్ ప్రకారం అయితే మీరు పెట్టుకోవచ్చు. మీరు తీయగానే మీకు యాంగిల్ అయితే సెట్ ఆటోమేటిక్గా చేసుకుంటుంది. తర్వాత ఈ ఫైనల్ గ్లాస్ ఇలా పెట్టి దీనిపైన ఉన్న థ్రెడ్ ఏదైతే ఇచ్చామో స్కోప్ అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇలా పెట్టి ఈ థ్రెడ్ అడ్జస్ట్మెంట్ ఏదైతే చేసామో ఆటోమేటిక్గా మనకి స్కోప్ అయితే రెడీ అయిపోతుంది. మనం 2 రింగులు పెట్టుకొని చూడొచ్చు, పెట్టకుండా కూడా చూడొచ్చు. ఈ రిజల్ట్ ఎలా వచ్చిందో మీకు స్కోప్లోనే ప్లస్ ఇందులోనే చూపిస్తాను. ఓకేనా? పాజిటివ్ చూసే కదా ఇక్కడ ఇది చూడు, కెమెరా అంత క్లీన్గా వచ్చింది. అలాగే దీన్ని జూమ్ చేసి ఇందులో నుంచి కూడా కెమెరా అందువైపు పెట్టు, డైరెక్ట్ పెట్టు. చూసారా ఇందులో అయితే చూసారా ఇందులో కెమెరాలు అయితే సరిగ్గా కనిపించట్లేదు, కానీ మీకు మన డైరెక్ట్ మైక్రోస్కోప్ కెమెరాలు అయితే చూడొచ్చు. లేయర్స్ ఎంత నీట్గా అయితే వచ్చింది. కెమెరా కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటే ఒంట్లో బాగాలేకపోవడం వల్ల వీడియోలు అయితే చేయలేకపోతాను, వీలైనప్పుడల్లా చేస్తున్నాను. బాయ్.